ఎవరికన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ వల్ల ఓట్లు పడతాయి, లేదా గేమ్ బీభత్సంగా ఆడడం వల్ల ఓట్లు పడతాయి. ఈడికేంట్రా సింపతి వల్ల పడుతున్నాయి, ఇంకెన్ని రోజుల్లో పడతాయి ఇలా అన్నట్టుగా అయితే అయిపోయింది మనకంట పరిస్థితి. హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ రిజల్ట్స్ ఎర్లీ మార్నింగ్. అక్టోబర్ 2 అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ తాత బర్త్డేకి మనం సెలబ్రేషన్స్ చెప్పుకోవచ్చా? బర్త్డేనేగా, పర్లేదు చెప్పేసుకోవచ్చు. ఎనివే మనం చూసుకుంటే టోటల్ 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే లైక్ కొట్టండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎక్కువ వీడియోలు చేయడానికి ఒక హోప్ లాగా ఇస్తున్నట్టు, ఇంకా పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. సో దయచేసి లైకులు కొట్టండి, వీడియోలు ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్. అప్పుడు మాత్రమే ఎన్ని లైకులు ఉంటే అంత ముందుకు వీడియో వెళ్తుంది. ప్లీజ్ డూ లైక్. సబ్స్క్రైబ్ కూడా నేను అడగట, లైక్ కొడితే నాకు చాలు దయచేసి. ఎనీవే చూసుకుంటే 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే ఇద్దరు పేర్లు అనేది ఆబ్వియస్గా మనకు కనిపించాయి కదా. ఎవరు, ఆదిత్య, నైనిక, వీళ్ళే కదా ఇంకా ఎలిమినేట్ అయ్యేది. వీళ్ళు కాకుండా ఇంకెవరు అవుతారు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఈ వారం మనం ఓటింగ్ ఏదైతే కంప్లీట్గా ఎవరు చెప్పినా కూడా ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరు, వీళ్ళలోంచి తప్ప వేరే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఎవరు ఎప్పుడే వెళ్తారు, మిడ్ వీక్ ఎలిమినేషన్కి ఆదిత్య వెళ్తారా, నైనిక వెళ్తుందా, లేకపోతే వీకెండ్ ఎలిమినేషన్లో ఆదిత్య వెళ్తారా, నైనిక వెళ్తారా, ఎవరు వెళ్ళినా కూడా పెద్ద ఫరక్ అయితే పడదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఏదైతే వెన్స్డే వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటే థర్స్డే ఎపిసోడ్లో మనకి ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ బయటికి పోయినట్టుగా మనకు చూపిస్తారు. అండ్ ఫ్రైడే వరకు, థర్స్డే అదే రోజు నైట్ ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ వారం సంబంధించి ఆ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతే సాటర్డే ఎపిసోడ్లో మనకి ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తారన్నమాట. సో ఈ కంటెస్టెంట్ని ఆ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి, ఇద్దరు కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి మధ్యలో 1 డే మాత్రమే గ్యాప్, కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ ఎలిమినేషన్ అనే చెప్పేసుకోవాలి, పెద్ద ఫరక్ ఏం లేదు. సో ఆ డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళిపోయే క్యాండిడేట్స్ ఆదిత్య గారు, నైనిక గారు, వీళ్ళిద్దరిలోనే ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ ఓటింగ్ వీళ్ళకి దగ్గరలో కానీ దరిదాపుల్లో కానీ ఏమాత్రం లేదన్నమాట. కాబట్టే ఖచ్చితంగా చెప్పుకోగలిగే పేర్లు వీళ్ళవే అయిపోయాయి. సో ఆదిత్య గారికి 9% ఉంటే, నైనికాకి అరౌండ్ కంపారిటివ్లీ చూసుకుంటే ఆమెకి ఈ వీక్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకొంచెం బెటర్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 5-6 లెవెల్లో ఉండేటామె ఇప్పుడు 7 వరకు కూడా వచ్చేసింది అనమాట. సో 7 వరకు వచ్చేసిందంటే క్లోజ్ అయ్యే టైంకి ఇంకొంచెం ముందుకు ఏమైనా వస్తుందా, 8-9 వరకు కూడా వచ్చేసి ఆదిత్య గారికి ఏమైనా మ్యాచ్ చేస్తుందా? మ్యాచ్ చేస్తే మాత్రమే ఉంది ఎలిమినేషన్ అనేది కంప్లీట్గా వీళ్ళ మధ్య ఉంటుంది అని తెలుస్తున్నప్పుడు అది. అండ్ తర్వాత ఇంకా మిగిలిన పొజిషన్స్ గురించి చెప్పుకుంటే నబీల్ ఆన్ ద టాప్ యాజ్ యూజువల్. నబీల్ అసలు బీభత్సంగా, అసలు స్టార్టింగ్లో నబీలా నిఖిలా అన్నట్టుగా పోటాపోటుగా జరిగిన ఓటింగ్ ఇప్పుడు కొంచెం ఒక పొజిషన్కి వచ్చేసి ఇంకా నబీలేరా అంటూ ఫిక్స్ అయ్యే లెవెల్ పొజిషన్కి అయితే నబీల్ వచ్చేసాడు. ఓటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా పడుతుంది. నిజంగా నబీల్ ఫ్యాన్స్ ఇది ఒక ప్రెస్టేజ్ లాగా, నిఖిల్ ఏంటి పోటీకి రావడం, అసలు నిఖిల్ ఏమన్నా ఆడతాడా, మనోడిని ఫస్ట్ టాప్లో పెట్టాలరా అంటూ గుద్ది పడేస్తున్నట్టుగా ఉంది. ఓట్లు అయితే చాలా కసితో ఓట్లు వేయడం ద్వారా ఇప్పుడు నబీల్కి బాగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అండ్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 1.5% దాకా, యాక్చువల్లీ 0.5% వరకే ఉండేది స్టార్ట్ అయినప్పుడు. అండ్ కొన్ని చోట్ల నిఖిల్ డామినేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నబీల్ని. బట్ డామినేట్ చేయడం, ఈ డామినేషన్ నుంచి ఈక్వల్ రావడం, ఈక్వల్ నుండి 0.5%, నిన్న ఈవినింగ్కి అది 1% ఉంటే ఇప్పుడు 1.5 పైగా కూడా వచ్చేసింది అన్నమాట. సో ఇట్స్ క్లియర్ దట్ నబీల్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో మాస్ ర్యాంపేజ్ అనేది చూపిస్తున్నారు ఓటింగ్లో. అందుకే ఓటింగ్ అనేది ఈ రేంజ్లో పడుతున్నట్టుగానే చూపిస్తుంది. అండ్ గేమ్ పరంగా కూడా నబీల్ ఎక్కడ తగ్గట్లేదు. అఫ్కోర్స్ ఇలా జరిగిన టాస్క్లో ఆదిత్య గారి చేతిలో ఓడిపోవచ్చు, కానీ అది ఫిజికల్ టాస్క్ పరంగా నబీల్ ఇన్ఎఫిషియన్సీని చూపించే టాస్క్లు అయితే కాదు కదా. ఏదో మెంటల్ టాస్క్ పరంగా బాగా ఒక లాజికల్ థింకింగ్తో చేసి ఇప్పుడు ఇలా వెళ్తుంది అంటే, ఇట్లా రోల్ బేబీ రోల్ టాస్క్ ఏదైతే ఉందో ఇలా వెళ్తుందంటే దాన్ని మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి దాని మీద అంటూ పర్ఫెక్ట్ థింకింగ్తో చేయాల్సిన టాస్క్ అనమాట. సో కంపారిటివ్లీ ఆదిత్య గారు పెద్దవాళ్ళు కాబట్టి ఆయన కొంచెం ఆ ఉత్సాహం, ఆ థింకింగ్ క్యాపబిలిటీ, ఆ పెద్దరికం ఉంటుంది కాబట్టి ఆయన బాగా ఆడగలిగారు.
గెలవగలిగారు. ఎంత గెలిచినా అది ఆయనకు ఓటింగ్లో యాడ్ అయింది లేదు, నబీల్కి ఓటింగ్లో పోయింది లేదనమాట. ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇక్కడ. సో నబీల్ 26 to 27 రేంజ్లో అయితే మెజారిటీ పోల్స్లో అయితే ఉన్నాడు. సో ఈస్ గోయింగ్ ప్రెటీ స్ట్రాంగ్. వేరాస్ ఇక్కడ నిఖిల్ వచ్చేసి 25 దగ్గరే, 25.5 ఆల్ అరౌండ్లోనే తిరుగుతున్నాడు అనమాట. 1.5% రేంజ్ డిఫరెన్స్ అయితే ఉంది నబీల్ అండ్ నిఖిల్కి, వీళ్ళిద్దరి మధ్య. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో యాస్టీస్గా మణికంఠ ఉన్నాడు, బట్ విత్ ఎ బెటర్ ఓటింగ్ పర్సంటేజ్. మణికంఠకి ఎందుకు బెటర్ వస్తుంది, ఏ పరంగా వస్తుంది? హౌస్లోనేమో అందరూ చిరాకు పడుతున్నారు, మణికంఠ అంటేనే పడట్లేరు. ఏమాత్రం నెగిటివ్ ట్యాగ్ వచ్చినా ఫస్ట్ ఆయనకే అంటగడుతున్నారు. ఆ నెగిటివ్ ట్యాగ్నే కాకుండా ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి అనుకున్నా కూడా లాస్ట్ వీక్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో కూడా ఆయననే ఫస్ట్ తీసేశారు. ఈసారి కూడా మళ్ళీ ఫస్ట్ ఆయన్నే తీసేశారు. మరి ఈ లెవెల్లో హౌస్లో ఎవరికి నచ్చినప్పుడు బయట ఎందుకు ఓట్లు పడుతున్నాయంటే, ఆ హౌస్లో ఎవరికి నచ్చకపోతే ఆడియన్స్లో ఆటోమేటిక్గా కంటెస్టెంట్ మీద సింపతి ఏర్పడి తద్వారా ఓట్లు అయితే పడుతున్నాయి. ఎలా పడుతున్నాయిరా బాబు, ఎందుకు పడుతున్నాయిరా బాబు? ఆల్రెడీ ప్రేరణ సీత లాంటి వాళ్ళు అందరికీ ఇదే డౌట్ అనమాట, మణికంఠకి ఎవర్రా వేసేది, ఇంకా ఎందుకు ఈ రేంజ్లో పడుతున్నాయి అని. సో మణికంఠ పెద్దగా బీభత్సమైన పర్ఫార్మెన్స్లు చూపించకపోయినా ఇప్పుడు ప్రేరణ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఎవర్రా వేసేది, ఎందుకురా సేవ్ చేస్తున్నారు అనే ఫీలింగ్తో ప్రేరణ వాళ్ళు సీత వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆబ్వియస్లీ ఆడియన్స్కి అది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు ఆడియన్స్కి ట్రిగ్గర్ అయ్యి ఒక పర్సన్ మీద సింపతి ఏర్పడితే, కన్సర్న్ ఏర్పడితే ఇంకా ఆ కంటెస్టెంట్ని ఎవ్వరు ఏమి చేయలేరు, టచ్ కూడా చేయలేరు. కాబట్టి మణికంఠకి ఇప్పుడు ప్రతి స్ట్రాంగ్ ఓటింగ్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 17 to 19% మెజారిటీ పోల్స్లో అయితే అలా ఉంది. సో యావరేజ్గా వీ కెన్ టేక్ అప్ టు 18 to 19 వరకు కూడా తీసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ వీక్ సంబంధించి 16-17 దగ్గరలో ఉన్నాడు, మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వస్తాడనమాట. ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ రేంజ్లో ఇంతమంది మీద పడుతుంటే అది రాకుండా ఏమవుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మణికంఠ ఈస్ గోయింగ్ ఆ పరంగా చూసుకుంటే ఓటింగ్ పరంగా చాలా ఓ లెవెల్లోనే వెళ్తున్నాడు అండ్ ఆబ్వియస్లీ సేవ్ అవుతాడు. అందులో సెకండ్ ఇదే లేదు. అండ్ డేంజర్ జోన్లో కూడా బాటమ్ 2లో కూడా నాగార్జున గారు ఈసారి పెట్టకుంటే కొంచెం బెటర్ మనకంటే, ఎందుకంటే ఆయన కొంచెం హోప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకే నాకు కూడా జనాలు చూస్తున్నారన్నమాట, ఇప్పుడు వీళ్ళందరూ నా మీద పడుతుంటే నాకు అది పాజిటివ్గా వర్కౌట్ అవుతుందన్నమాట అన్నట్టుగా అది తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో నబీల్ చెప్పాడు, అరే మనం అందరం వాడి మీద పడేసి వాడిని కార్నర్ చేస్తున్నాము అన్నట్టుగా ఒక మాట అయితే అనేసాడు. సీత ఇమీడియట్గా బాబు నువ్వు కార్నర్ చేస్తున్నావు అది అని పెద్ద పెద్ద డైలాగులు అన్న అక్కడ సీత అక్కడ చెప్పేసింది. బట్ ఏమన్నా అనుకున్నా కూడా at the end of the day ఫ్యాక్ట్ అది అనుకున్నప్పుడు ఆడియన్స్లో అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి మణికంఠకి ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ 4th పొజిషన్లో విష్ణుప్రియకి యాస్టీస్గా ఉంది. 13 to 14% రేంజ్లో తనకు కూడా ఓట్లు అనేవి బాగానే అటు ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, బండి అక్కడక్కడే ఆగిపోతూ అక్కడక్కడే తిరుగుతుంది. హౌస్లో తన గేమ్ ఎలాగైతే కాన్స్టెంట్గా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకుండా లేకపోతే తగ్గకుండా పెరగకుండా ఉండో, ఓటింగ్ పరంగా కూడా అలాగే కాన్స్టెంట్గా ఒకే ఫిగర్ దగ్గర ఆగిపోయినట్టుగా అయితే మనకి తెలుస్తుంది అన్నమాట. సో 4th పొజిషన్లో విష్ణు. అండ్ ఫైనలీ 5th and 6th పొజిషన్స్లో వాళ్ళ పర్సంటేజెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆదిత్య గారికి 9 అయితే, నైనికాకి అరౌండ్ 6 to 7 దాకా కూడా ఇప్పుడు వచ్చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 3% డిఫరెన్స్ దగ్గర నుంచి 3-4% డిఫరెన్స్ దగ్గర నుంచి ఇప్పుడు 2% డిఫరెన్స్ దగ్గరే ఉండిందనమాట. సో నైనిక కంపారిటివ్లీ ఒక్కొక్క అడుగు ఆమెకు ఉన్న గిత్తత ఓటింగ్లో ఏదో సముద్రంలో ఒక బకెట్ వాటర్ యాడ్ చేసినట్టుగా ఏదో కాస్త ఓటింగ్ పెరుగుతుంది తప్ప, ఆ ఓటింగ్ పెరిగినా కూడా ఆమెకి ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్లో నైనిక వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్ ఎలిమినేషన్లో అయితే ఆదిత్య గారు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఫైనలీ వీళ్ళిద్దరిలో మీకు ఎవరైనా ఓటేస్తున్నారా? ఓటేసే ఉద్దేశం ఉంటే వీళ్ళిద్దరిలోనే కాదు మిగతా 6 కూడా టోటల్గా ఈ వారం ఓటింగ్ అనేది థర్స్డే వరకే ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే ఫినాలే షూట్ అనేది జరిగి మనకి సాటర్డే టెలికాస్ట్ అయిపోయి, సాటర్డే ఏదైతే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అది ఉంది, సండే వైల్డ్ కార్డ్స్ అది చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సెకండ్ గ్రాండ్ లాంచ్ లాగా చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ ఎపిసోడ్ మొత్తం టెలికాస్ట్ అవ్వడానికి. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఎలాగైతే 3 గంటల పైన వచ్చిందో ఈ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా అలాగే రాబోతుంది అనమాట. సో థర్స్డే నైట్ వరకే ఓటింగ్ లైన్స్ ఉంటాయి. సో దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా మీరు ఈ 6 ఎవరిని సేవ్ చేయాలనుకుంటే, ముఖ్యంగా ఆదిత్య ఆర్ నైనికాలో వీళ్ళలో ఎవరినైనా సేవ్ చేయాలనుకున్నా మీరు చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ మిగతా వాళ్ళ ఓటింగ్తో చూస్తే చాలా ఫరక్ అయితే ఉందన్నమాట. సో
కాస్త ఒకరోజు ఎక్స్ట్రా మా ఆదిత్య ఉండాలి అనుకుంటే ఆదిత్య గారిని మిడ్ వీక్ కాకుండా లాస్ట్లోనే పంపించే ఉద్దేశం ఉంటే ఆదిత్య గారికి ఓటేయండి. లేదు నైనికానే ఒకరోజు ఎక్స్ట్రా ఉండాలి, మిడ్ వీక్ కాకుండా వీకెండ్లో వెళ్ళిపోవాలనుకుంటే నైనికాకి ఓట్లేయండి. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. లైకులు కొట్టండి మాస్టర్, దయచేసి లైకులు మిస్టేక్ అండి. ఎన్ని లైకులు కొడితే వీడియో అంత ముందుకు తీసుకెళ్తుంది యూట్యూబ్. దయచేసి ప్లీజ్ డూ లైక్. బాయ్.